అంటే మీరు 'పోతుందానే వల్ల కాటికి' అని ఒక సాంగ్ చేశారు. అవును. ఏంటంటే మీ పేరే పరమేష్ అంటే శివుడు. మళ్ళీ పోయి పోయి ఆ శివుడైతే శ్మశానంలో ఉంటాడు గదా! సో, అలా అలా కోయిన్సిడెన్స్‌గా జరిగిందా ఏంటి? దాని వెనక సీక్రెట్ ఏంటి? దాని వెనకాల సీక్రెట్ ఇప్పటికి నాకు తెలీదు. హ్మ్. బట్ ఒక అద్భుతం జరిగింది. అది సర్ప్రైజ్‌గా జరిగింది. షాకింగ్‌లో ఉన్నా. ఆ! యాక్చువల్లీ నేను 'పోతున్నానే వల్ల కాటికి' సాంగ్ డైరెక్షన్ చేశా. ఫస్ట్ డైరెక్షన్ అదే నాది. ఓకే. సో, చేస్తున్నప్పుడు శ్మశాన వాటికలో సీన్ చేస్తున్నా. హీరో, హీరోయిన్ గారితో చేస్తున్నా. హ్మ్. అక్కడ నుండి ఇగ లంచ్ లంచ్ బ్రేక్‌లో ఇట్లా వచ్చి కూర్చున్నాము. హ్మ్. అక్కడ ఇన్సిడెంట్ జరిగింది. హ్మ్. ఏం అసలు ఇన్సిడెంట్? ఇగ ఎట్లా చెప్పాలి? అది నాకు నేనే నమ్ముకోలే. ఆ! నేను నమ్మలే. ఆ తర్వాత బోలే సారు హ్మ్. ఇట్లా నన్ను ముట్టుకుంటే ఇట్లా షాక్ కొట్టింది. ఇగ వాటర్ తాగుతా అని చెప్పేసి ఇట్లా పట్టుకున్నాడు. ఓకే. ఇట్లా తల మీద చేయి పెట్టిండు. ఇట్లా సర్రున ఒకటేసారి చేయి తీసిండు. షాక్ కొట్టిందా? షాక్ కొట్టింది. షాక్ ఓకే. కొట్టిన తర్వాత నేను షాక్ అయ్యా. ఒక అతనికేనా? అందరికినా? ఆయన కొట్టింది. కొట్టిన తర్వాత మళ్ళీ ఏం చేసిండు హ్మ్. డీఓపీ గారు అరుణ్ కులుగురి. ఓకే. అరుణ్ కులుగురి డీఓపీ దానికి హ్మ్. చేసిన దానికి. ఓకే. డీఓపీ గారు ఏం చేసిర్రు నన్ను కొంచెం వాటర్ ఇయ్యవా తాగుతా అని చెప్పేసి వాటర్ తీసుకున్నాడు. వాటర్ తీసుకున్న దగ్గర ఆయనకు షాక్ కొట్టింది. అంటే మీకేమైనా ఆ పరమజ్యోతి లాగా ఏమైనా శక్తులున్నాయా? లేదు మేడం. అంటే ఆహ్, ఆ! నేను షాక్‌లో ఉన్నప్పుడు ఆ! నాకేం అర్థం కావట్లే. ఓకే. ఆళ్ళకి షాక్ కొడుతుంది. అది నిజమా కాదా అని చెప్పేసి నేనేం చేసినా 'నరేష్' అన్న అని అందులో విలన్ రోల్ చేసిండు సాంగ్‌లో. ఓకే. విలన్ రోల్ చేసిన అన్న నాకు షాక్ కొడుతుందట ఇది నిజమా కాదా అని చెప్పేసి నేను ముట్టుకున్నా పోయి. ఆ! ముట్టుకుంటే ఆయన షాక్ కొట్టింది. ఆయన సరే ఓహ్! భయపడ్డాడు. ఆ తర్వాత ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ఇద్దరుండే. ఓకే. తమ్ముడు ఒకసారి రావా అన్న. వాళ్ళు ముట్టుకున్నారు. అట్లా ఒక 5 మెంబర్స్‌కి తలిగింది.